దేవుణ్ణి అడగాలి, స్వామి రక్షణ శిరస్త్రాణమును నాకు దయచేయండి, నీతి అనే మైమరువు నాకుండాలి, సత్యం అనే దట్టి నాకుండాలి, సువార్త సిద్ధ మనసు కలిగిన జోళ్ళు ఉండాలి, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని నేను కలిగి ఉండాలి. తండ్రి, వీటితో నేను జీవిస్తే దురాత్మలు కానీ అంధకార చీకటి శక్తులు కానీ నా ఎదుట నిలబడవు. ఈ ఆయుధాలు దేవుని సర్వాంగ కవచములు. హల్లెలూయా. దేవుని నా రీతిగా అడగాలి. దయచేసి మనం అడుగుతాం, స్వామి నాకు ఇల్లు, స్వామి నా బిడ్డకు ఉద్యోగమే, స్వామి ఏడ్చి ఏడ్చి సీమిడి కార్చి ఆ కూతురుకు ఉద్యోగం వచ్చింది, ఆ కొడుకు ఉద్యోగం వచ్చింది. వాడు కొడుకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆడ దరిద్రపు స్నేహితులు చేతబడిపోతారు. వాళ్ళు అంటారు, బ్రదర్ ఒకసారి ఈ గుటకాయ వేసుకో, వేసుకోరా, వేసుకోరా, అవునా అంతే ఊతాడు మనవాడు. దయచేసి గమనించాల్సి, 1, 2, 3 సార్లు ఎదిరించగలవు కానీ జీవితం అంతా ఎదిరించలేవు. లోకం వానిది, సాతానుంది లోకం. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ప్రభు దగ్గర మోకరించినప్పుడు మనం అడగాల్సింది, మీ సర్వాంగ కవచము నాకు ధరింపచేయి. భర్తకు కూడా భార్యకు కూడా ఎన్నో చెడ్డ ఆలోచనలు. మొగుడు బయటికి వెళ్తూ ఉంటే పెనలామంటుంది, యాటికి పోయేది జఫన్యా అని అంటుంది. యాటికని చెప్పేదా, నువ్వు ఏంది ఎప్పుడు ఆయన యాటికి పోతాను నేను, ఏం చెప్పిపో అని ఆన్నే పెంట అయిపోతుంది. దయచేసి రచ్చ అయిపోతారు. దేవుని పిల్లలు మీరు సర్వాంగ కవచం ఉంటే వెళ్తారా? వెళ్ళండి, నిలబడు, ప్రార్థన చేసి పంపుతానని చెప్పి పంపిస్తారు. దేవుని సర్వాంగ కవచం ఉంటే మీకు అర్థమవుతా ఉందా? మీకు అర్థమవుతా ఉందా? ఈ రోజుకి దేవుణ్ణి అడగండి, క్షమించండి ప్రభా, పొరపాటు చేసినా ఇంకొచ్చే ఏడాది